ఇల్లు కట్టుకునేవారు పెయింటింగ్స్‌తో పాటు పుట్టివి కూడా మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏ బ్రాండ్‌కెళ్ళానో ఈ వీడియోలో చెప్తాను. సో, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న బెడ్‌రూమ్స్‌కి, సీలింగ్‌కి అన్నీ అయిపోయినాయన్నమాట. డబుల్ కోటింగ్ చేసేసి పేపర్ కొట్టేశారు. ఇప్పుడు కింద ఫ్లోర్‌లో మనం తీసుకురావాలి. మొత్తం ఒక 20 పుట్టి అయితే పడుతుందనుకుంటున్నాము బస్తాలు. జేకే సిమెంట్‌కెళ్ళాము. సో, ఈ జేకే సిమెంట్‌కి ఎందుకెళ్ళాము అంటే నాకేం తెలీదు. నేను బిర్లా వైట్ జనరల్‌గా ఏయించాము పాతింటికి. కానీ ఇప్పుడు ఏం చెప్పారంటే మా మావయ్య తిను పెయింటర్ ఒక 15 ఇయర్స్ నుంచి ఈ పనిలోనే ఉన్నారు. ఈయన మల్టిపుల్ వర్క్స్ చేస్తారు కాబట్టి దీనికి ఈ టెక్స్చర్ నచ్చిందంట జేకే సిమెంట్‌లో. సో, ఇదేం ప్రమోషన్ ఏం కాదు. బట్ జేకే సిమెంట్ టెక్స్చర్ బావుంది. ఇది రాలిపోదు, పొక్కిపోదు. సో, దీనికిల్లు అని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తే అంటే పర్సనల్‌గా సజెస్ట్ చేశారు. తనకేం టై అప్స్ ఏం లేవు. సో, ఇంకా మనం ఒక రూ. 50 అటు ఇటు అయినా గానీ మంచి బ్రాండ్‌కెళ్దామని నేను కూడా ఫిక్స్ అయ్యాననమాట. సో, నాకు రూ. 800 పడింది ఒక బస్తా. 850, 800 కరెక్ట్‌గా గుర్తులేదు. ఈ పుట్టి గోకడానికి కాగితాల పేపర్లుంటాయి కదా! ఇవి ఒక రూ. 450 అయింది. ప్రైమర్ అవన్నీ తీసుకొచ్చాం. డాంప్ ప్రూఫ్ ప్రైమర్ అవన్నీ కలపాలా పెయింట్స్‌కైతే స్టార్టింగ్ ఒక ఫస్ట్ బ్యాచ్‌లో 20,000 అయింది. ఇంక ముందు ఎంత అవుతుందో నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మీకు చెప్తాను.